తెలంగాణ బంద్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, హైదరాబాద్ లో బంద్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే తెలంగాణ రాజకీయ జేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిందో ఈ నేపథ్యంలో జూబ్లీ బస్ స్టాండ్ మొత్తం వెలవెలబోతుంది. ఇప్పుడు రోజు వరకు కూడా వందల బస్సులతో కిక్కిరిసిపోతున్న జూబ్లీ బస్ స్టాండ్ ఒక్కసారిగా వెలవెలబోయింది. ఒక్క బస్సు కూడా తిరిగిన పరిస్థితి. ఒక ఆర్టీసీ కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని తెలంగాణకు మద్దతుగా అంటే ఏదైతే ఇప్పుడు ఏపీ ఎన్జీఓస్ ఏర్పాటు చేస్తున్నారు ఈ సభను వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ కూడా ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే మనతో పాటు చాలా మంది కూడా ఈ ఆర్టీసీ కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందా. అంటే సార్ చెప్పండి, ఎంత సడన్ గా బంద్కు పిలుపునిచ్చారు కదా, బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో మీరు బంద్లో ఏ విధంగా పాల్గొంటారు? వాళ్ళ తెలంగాణ వాదులు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం అంతా మరి అహర్నిశలు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఏపీ ఎన్జీఓలకు తెలంగాణ నడిబొడ్డున తెలంగాణలో వాళ్ళకి పర్మిషన్ ముందస్తుగా ఇచ్చేసి తెలంగాణ వాదులకు శాంతి ర్యాలీకి కూడా పర్మిషన్ ఇవ్వకుండా వివక్ష చూపెట్టడం జరిగింది. అసలు ప్రభుత్వము పోలీసు పనిచేయకుండా పోయింది. సీమాంధ్ర వాళ్ళని కృత్రిమ ఉద్యమాలు వీళ్ళే చేపిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డికి తర్వాత డీజీపీకి వ్యతిరేకంగానే మాకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆ సభను అడ్డుకోవడాలని చెప్పి మేము ఇవాళ బంద్కు పిలిపేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికులుగా మరి 93 బస్ డిపోలకు సంబంధించినటువంటి 59,000 మంది ఒక్కరు కూడా నిధులకు పోకుండా ఇవాళ సమ్మెలో ఉంటారు. 24 గంటలు సమ్మె సంపూర్ణంగా కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికుల లక్ష్యం ఒకటే, తెలంగాణ వచ్చే వరకు మొదటి లైన్ లో ఉండి తెలంగాణ సాధన ధ్యేయంగా పనిచేస్తాం. ఇవాళ శాంతి ర్యాలీని ఎందుకు మాకు ఇవ్వలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. డిమాండ్ చేస్తున్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారిని, శాంతి ర్యాలీకి మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాల్సిన పరిస్థితి మీకు లేదా? ఇవాళ సీమాంధ్రులకి ఏపీ ఎన్జీఓలకి ఇక్కడ వాళ్ళు అక్కడ సీమాంధ్ర ప్రాంతంలో మీటింగ్ పెట్టుకుంటే అభ్యంతరం లేదు, కానీ తెలంగాణలో వచ్చి మీటింగ్ పెట్టి మమ్మల్ని తిట్టే ప్రక్రియ చేయడం వల్ల ఇది దురహంకారం అవుతుంది. రెండోది ఏంటంటే మమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు ప్రభుత్వం అవుతుంది కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసనగానే బంద్ పాటిస్తున్నాం. తప్పకుండా ఇదే కాకుండా మధ్యాహ్నం శాంతి ర్యాలీకి మాకు పర్మిషన్ ఇవ్వకపోతే తప్పకుండా దాన్ని అడ్డుకొని తీరుతాం. తెలంగాణ వాదులందరూ కూడా అడ్డుకోవడానికి సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులుగా అవసరమైతే మేము దేనికైనా సిద్ధం. అవసరమైతే ఎక్కడి బస్ అక్కడ హైదరాబాద్ లో మొత్తం కూడా అడ్డంగా పెట్టి కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఆర్టీసీ కార్మికులందరూ 24 గంటల సమ్మెలో స్వచ్ఛందంగా ఉండాల్సిన తెలంగాణ సాధన ధ్యేయం 10 జిల్లాలతో కూడినటువంటి హైదరాబాద్ ను కలిపి మాకు తెలంగాణ ప్రక్రియ వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇవ్వాలి. మా వనరులు, మా ఉద్యోగాలు, అట్లాగే మాకు సంబంధించిన రెవెన్యూ కూడా కుట్ర జరుగుతా ఉన్నది. ఏది కూడా పోకుండా అన్ని పాలనలో తెలంగాణకు ఇవ్వాలి, తెలంగాణ వాదులను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులుగా నిరంతరం ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తుంది. సార్, అంటే మీరు మామూలుగా ఇప్పుడు చూసుకునేటప్పటికి బంద్ ఎంతవరకు కొనసాగుతుంది? అదేవిధంగా మొత్తం సిటీలో ఏమైనా ఇంకా బస్సులు తిరిగే అవకాశం లేదు? సిటీలో ఎక్కడ బస్సులు తిరగదు, మొత్తం అన్ని డిపోలన్నీ బంద్ చేయడం జరిగింది. స్వేచ్ఛందంగా కార్మికులకు బంద్కు పిలుపునిచ్చారు. ఇక్కడ నివసిస్తున్న సీమాంధ్ర వాళ్ళు ఎవరైనా సరే, సీమాంధ్రలో ఎవరైనా సరే బంద్కు సహకరించాలి. ఈ బంద్ను ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళైతే వాళ్ళని కూడా వ్యతిరేకిస్తాం. ఇక్కడ నివసించిన వాళ్ళంతా తెలంగాణ బిడ్డలని మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మీటింగ్కి ఎవరైనా పోయినైతే వాళ్ళు తెలంగాణ ద్రోహులు అవుతారు కాబట్టి ఇక్కడ నివసించే వాళ్ళందరూ ఈ బంద్కు సహకరించాలని కోరుతున్నాం. ఇక్కడైతే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనబోతుంది. మొత్తంగా చూసుకునేటప్పటికి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆందోళన దిగుతున్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసే ఒక ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ లో ఎవరైతే ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఒక ఆందోళనకు దిగడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. అదేవిధంగా బస్ డిపోలోకి ఏవైతే బస్సులు వస్తున్నాయి ఈ బస్సులన్నింటినీ కూడా వారు లోపలికి ఏ బస్సులు